టుడే మా ఇంట్లో తోటకూర అలానే జొన్న రొట్టె పప్పు. ఇగో మా టామీ గారు చూడండి, టీవీ చూస్తానని అక్కడ కూర్చున్నాడు. లడ్డు ఏమో టీవీ పెడతలేడు. లడ్డు రా తినేదానికి. మమ్మలు రా. తోటకూర అలానే జొన్న రొట్టె కాంబినేషన్ మస్తు ఉంటుంది. అట్లనే పప్పు అన్నం, పప్పుతోటి అన్నం. రా లడ్డు. ఇగో ఏతన్నా లట ఇవాళ మమ్మల్ని డాల్ చూడండి హెయిర్ స్టైల్. మమ్మలు వచ్చేసి పూజ చేస్తుంది. అయిందా మమ్మల్ని పూజ? ఇప్పుడు ఇది సాంబ్రాణి ధూపమావు ఇది వేస్తుంది. దీపం పెట్టేసింది మమ్మలు. సమ్మక్క సారక్కకి మంకలమ్మకి. సమ్మక్క సారక్కకి అక్కడ పెట్టేసింది. గద్దెలు మేము మేడారం నుంచి తీసుకొచ్చిన మట్టితోటి గద్దెలు వేసినాం. ఆ తల్లి ఇక్కడ వచ్చేసి తల్లి ఫోటో. మనకి ఎట్లా తెలుస్తుంది? రామను అరే అరే దాక్కున్నావా? ఇట్రా రామను, దాక్కున్నాను. ఓ నాకు కనపడ్డావు నువ్వు. రా ఇట్రా ఇట్రా టామీ. దా పప్పు అవుతుందా? బురువతానం పాయ పప్ప బురువతాం చంద్ర 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 బురువతానా టామీ. రా చంద్ర. ఏం తొక్కు కావాలి? పచ్చి మామిడికాయ కదా. ఇంకొక పచ్చి మామిడికాయ రాస్తుందా? ఎందుకు? కారం అయిందా? పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసిండ్లేమో. ఇది వచ్చేసి పుల్లగా టేస్ట్ రాలేదా? ఈ ఫోటో వచ్చేసి మా మ్యారేజ్ అయినాక 3 months అప్పుడు తీసినది. ఇది ఒక్కటే ఉన్నదా? సూపర్. అది ఎట్లున్నా? లడ్డు వచ్చేసి గేమ్ ఆడుతాడు. మమ్మల్ని నాకు మ్యాంగో తీసుకొచ్చి ఇచ్చింది. ఇది మామిడికాయ, ఇది జీడి మొత్తం చూడండి ఎట్లా కారి ఎట్లేదంటే తెంపినప్పుడు అప్పుడు కావచ్చు, కానీ ఇది మామిడికాయ వచ్చేసి తియ్యగా ఉన్నది. టామిని అలా చూడండి, నేను రా అంటే రాలేడు. అక్కడ పోయి కూర్చున్నాడు. టామిని రా, బురువతానం. పాప బురువతానం కదా మనం. టామిరా టామి. వస్తలేడు. వస్తాను వస్తాను. ఇట్లా వచ్చలేదు, నా వెనక కూర్చుంటాడు. టామను ఓని. టుడే మార్నింగ్ వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ లేదు కాబట్టి నేనైతే మ్యాంగో తింటాను. ఈయన కీరా తిన్నాడు, నేను మ్యాంగో. ఎందుకంటే నాకు ఏదైనా తీయగా తినాలనిపిస్తే ఇట్లా కదా మమ్మీ. జలుబైంది నాకు, సర్ది. కానీ నేను మాన ఎందుకంటే నాకు ఇష్టమైనది నేను ఇట్లనే తింటా. కరెక్ట్ వస్తలేదు వీడియో, గుడ్డి కనబడుతుంది. ఇదే గుడ్డి వీడియో అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు క్లియర్ గా కనబడుతుంది కావచ్చు. ఇట్లా ఎండ రైజ్ అవుతుంది. ఇప్పుడు మంచిగా వస్తుంది. నేను తత్తి లడ్డు సైకిల్ పట్టుకొని బయటికి వెళ్ళాను. లడ్డుని చూపెట్టు, సైకిల్ పట్టుకొని అట్లా నువ్వు వెళ్తాడు.
పట్టు కడిగి ఇచ్చేపెట్టు నడు జల్దీ జల్దీ నడు టామీ ఏం చెప్తానవి పితుకాయ్ స్వామి ఇದ್ದಾరా బాత్రూమ్ చలి మనది మనది ఇది మళ్ళీ తీసిన గుంటు అవుతుంది లడ్డు తెల్ల ఆరి ఉన్నది తెల్ల సంచిలో ఆరి ఉన్నది వారికి ఒక అటు సైడ్ పడుతుంది వాళ్ళకి అందుకోసం జల్దీ పో. ఇక్కడ మా టామీ షెట్లో చేయొచ్చిండు టామీ దా పాటు పా సో మొత్తం షెట్లే ఉన్నాయి వావ్ చినుకులు పడతాయి మేము చూస్తాను లేకపోవచ్చు కదా చినుకులు పడి ఇప్పుడు పడతాయి కూడా వీళ్ళకి 10 సార్లు చెప్పినంత తెలుసు ఇట్లా మీరు చూస్తాను ఏం చేస్తాడు గది పచ్చిగా అవుతాడా కాడ అత్తాడా ఏం చేస్తాడు ఎక్కడ పెట్టినారు స్వామి టచ్ ఏం చెప్తాను నువ్వు ఏ చి స్వామి అట్లా చేయొద్దు అటువా 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 పాటు మీ పాటు మా మల్లెపూల చెట్టావు చూడండి ఒక్కటి పూలు దాకింది ఇదే మీరు చూడొచ్చు ఎంత మంచిగా వైట్ ఫ్రెష్గా ఉన్నది అన్నయ్య వచ్చిండు ఇదిగోండి రోజు ఆడుకుంటాడు అన్న అగోండి అగోండి గోండి ఇప్పుడు జోరు చినుకులు వస్తాయి చూడొచ్చు మమ్మీ టేమో చేస్తుంది ఎక్స్పెరిమెంట్ పిసలేసినట్టు చేస్తాడు అగోండి 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 చెట్టు మమ్మీ కూసెత్తంది ఇది అగోండి పడ్డాడు జారి పడుతూ
అగోండి ఇంట్లోకి పోయి మళ్ళీ బయటికి వచ్చిండు. చూడొచ్చు మమ్మీ అట్లని పప్పై చెట్టుని ఒక్క మండ కోసేస్తాను. ఇది బాగా పెద్దగా అవుతుంది. చూడొచ్చు మొత్తం ఇటే ఇటే అంగుతుంది. ఇదిగోండి పడ్డది ఇది అటు. ఇప్పుడు మమ్మీ తీసుకోవాలి. ఎండింది సగం. ఇంకొకటి కొట్టాలా? నేను పోతా ఫుడ్ ఉన్నది. నొప్పి కాస్తుందని నా భయం. ఇట్లా బయటికి వెళ్ళలేదు. టామీ ఇగోండి టామీ ఇవి ఎక్కుతాడట. సుపేట్ దానికే బోరు కావచ్చు. బోరు పుచ్చింది. అట్లా పోయేకండి. ఇట్లా పోయి దీని మీద పోయి పాప అట్లా కాదు, అటు బయట పెట్టరా. అట్లా పెడితే ఎంత సందర్భం కొంచెం వస్తుంది. ఎటు ఎత్తావు? వెనక అక్కడ చెత్తపల్లి దగ్గర వెనక అటు ఎట్లా కావాలంటే ఒకట్లేదు. ఇది ఇచ్చే ఏదైనా బట్టి మమ్మీ ఇదే మస్తు ఇదే అవుతుంది. సూపర్ మమ్మీ ఎట్లా చిల్లైతే అట్లనే ఏమనిపించదు. కొట్టు చెప్తాను మమ్మీ. అన్న పోతాడు అటు బయటికి. ఎటు పోతావు? ఎటు పోతావు? ఇప్పుడు అన్నయ్య షర్టు వాడేసేస్తాడు పోయి. అబ్బో కట్టర్ ఎరిగిపోయింది. అది కోసేద్దే. పప్ప టామీ అన్ని పట్టు కొంచెం. ఇది నేను గేట్ క్లోజ్ చేసేస్తా. ఇంకోండి పోతాడట పోయి తెరిచి ఉండే గింత అంతా ఇట్లా కూడా పోతాడు. చిన్న సంచి నుంచి పోతాడు ఫ్రెండ్స్. అయితే మొత్తం మూసేసిన. అయితే మమ్మీ ఇప్పుడు కట్ చేస్తాను. మళ్ళీ ఇదైతే ఎరిగిపోయింది. 2 ముక్కలు అయిపోయినాయి. మీద ఒక ఆర్వి ఉన్నది చూడు. ఎట్లా తీసుకురాప. చూడండి ఇంట్లోకి పోతా అని దీనికి ఇంట్లోకి తీసుకుపోతే అట్లా నా కిచెన్ డోర్ మళ్ళీ పెట్టాలి. పదండి. ఇవాళ వచ్చేసైతే ఈ పని అయిపోయింది మా ఇంటి కాడ. ఇవాళ చెట్లు కట్ కదా. కొబ్బరి చెట్టు నాకు ఇట్లా కొమ్మలన్నీ తెంపేసిన. లడ్డుగా వేసి వచ్చింది. ఇలా బ్లాగ్ వచ్చేసైతే ఏం బరువు ఉండే, ఘోరం బరువు ఉండే. బాగా చెప్పాను. నేను 15 వరకు అన్నా ఇది చెట్టు కొమ్మలు పడేసిన. నిజం అది కౌంట్ చేసిన 15. సరే మరి ఇలా వచ్చేసి బ్లాగ్ వచ్చేసి ఇంతే. బాయ్.